బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో ఇవాళ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం జరగనున్న ఈ సభకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పిసిసి మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరు కానున్నారు. ఈ సభ స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో భారీ బహిరంగ సభ పిలిపించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఇక్కడ 4 గంటలకి తారకరామ స్టేడియం వేదికగా కూడా సరే ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం చూడొచ్చు, ఒకసారిగా కూడా సరే ఈ ప్రాంతం అంతా పూర్తిగా కూడా సరే ఏర్పాట్లు అయితే నిమగ్నమై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సభకు కూడా సరే ఏదైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నాయకులు కూడా రానున్నారు. అయితే ఇవాళ సాయంత్రం జరిగే దీనికి కూడా సచిన్ పైలట్తో పాటు షర్మిల రానున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 10 సంవత్సరాలకు ముందు ఇక్కడ ఏదైతే ప్రత్యేక హోదా ఇప్పిస్తామంటూ కూడా సరే బీజేపీ ఏదైతే ఇక్కడ హామీ ఇచ్చిందో అదే వేదికగా తారకరామ స్టేడియంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. మనం ఒకసారి కూడా చూడవచ్చు, భారీ కటౌట్తో కూడా సరే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద సభ అయితే ఇక్కడ నిర్వహిస్తుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ చేసే విధంగా ఇక్కడ ఈ నిదానాన్ని తీసుకురాను. ఏదైతే మొత్తం రాష్ట్రంలో 6 సమావేశాలు నిర్వహించున్నారు. దానికి సంబంధించి కూడా సరే తిరుపతిలో 2వ బహిరంగ సభ ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం దాదాపు 30,000 మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా భారీ కటౌట్లు మనం ఒక్కసారిగా స్క్రీన్ మీదకు చూసుకున్నట్టయితే ఏదైతే సోనియా గాంధీతో పాటు రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా షర్మిల ఇట్లా ముఖ్య నేతల ఫోటోలు కూడా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఫోటో అయితే అట్రాక్షన్గా యువతకి కనిపించే విధంగా కూడా సరే ప్రియాంక గాంధీ కూడా సరే కనిపిస్తున్నది. భారీ కటౌట్ల నేపథ్యంలో అన్ని కుర్చీలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం ఈ సమావేశానికి కూడా సరే జరగనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి షర్మిల చేరుకోనున్నారు. అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా సరే సచిన్ పైలట్ తిరుపతికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి చూడవచ్చు, పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుపతి నగరంలో ఏదైతే షర్మిల గత నెలలో పర్యటించినప్పుడు కూడా సరే అది అంతర్గమ సమావేశంగా నిర్వహించిన పరిస్థితి అయితే భారీ బహిరంగ సభ అయితే కూడా ఇప్పటివరకు అయితే నిర్వహించలేదు. ఈ యొక్క భారీ బహిరంగ సభకి ఇవాళ షర్మిల అధ్యక్షన జరిగే ఈ ప్రాంతంలో కూడా సరే మాట్లాడి ఎలాంటి కామెంట్స్ చేస్తారా అనేసి కూడా ఆసక్తికరంగా ఆ వ్యాఖ్యలు అయితే ఉన్నది. ఇవాళ జరిగే ఈ యొక్క కార్యక్రమంగా దగ్గరుండి కూడా సరే పిసిసి నెంబర్ అయినటువంటి తులసిరెడ్డి, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్తో పాటు కొంతమంది నాయకులు కూడా సరే తిరుపతిలో దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ సురేష్, గిరినాథ్, 6 టీవీ, తిరుపతి. ఏపీలో కుల రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రెడ్లు, కమ్మలు, కాపుల మధ్య ఎప్పుడూ పై ఎత్తులు కొనసాగుతూనే ఉంటాయి. అధికారం కోసం రెడ్లు, కమ్మల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అధికారం కోసం ఆ 2 పార్టీలే పోటీ పడుతున్నాయి. అయితే అవి 2 కాపులను పావుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈసారి ఏపీ రాజకీయాలు కాపుల కేంద్రంగా జరగబోతున్నాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీ 2 కాపులను దగ్గర చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు కాపులకు గట్టి లీడర్ కరువయ్యారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కాపు లీడర్ పుట్టుకొచ్చారు. దీంతో కాపులు ఎటువైపు వెళ్తారనే దానిపై ఏపీ రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. అందుకే ఏపీలో పార్టీలన్నీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. ముఖ్యంగా వైసీపీలోని కాపు నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు, ఘాటుగా హెచ్చరించారు. అదే సమయంలో గూడెం సభలో పవన్ చేసిన ఆ కామెంట్స్ పై ముద్రగడ పద్మనాభంతో పాటు హరిరామ జోగయ్య కూడా స్పందించారు. దీంతో కాపులు చీలిక మొదలైందా అన్న చర్చ మొదలైంది. వైసీపీలోని కాపులు ఒకవైపు, జనసేన టీడీపీలోని కాపులంతా మరోవైపు అనే టాక్ మొదలైంది. ఒకరిపై మరొకరు తీవ్రంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక ఏపీలో
ఏపీలో మిగిలిన కులాలతో పోల్చినప్పుడు కాపులది అగ్రస్థానం. జనాభా పరంగా చూస్తే ఏపీలో 27% మంది కాపులున్నారు. కాపులు ఎవరికి మద్దతిస్తే వాళ్ళదే ఏపీలో అధికారం. గత ఎన్నికల్లో మెజారిటీ కాపులు వైసీపీ వైపు నిలిచారు. దీంతో ఆ పార్టీ విజయాన్ని సాధించింది. వైసీపీలో కాపులకు పెద్ద ప్రాతినిధ్యమే దక్కింది. ఈసారి కాపులపై తమకున్న పట్టును కోల్పోకూడదని అటు వైసీపీ కూడా భావిస్తుంది. అందుకే పార్టీలోని కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చి జనసేన టీడీపీపై విరుచుకుపడేలా చేస్తుంది. వైసీపీ కాపు నేతలు కూడా జగన్ ప్రభుత్వం కాపుల కోసం ఏమేం చేసిందో వల్లవేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తామే కాపులకు మేలు చేశామని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎలా చూసినా ఏపీలో అన్ని పార్టీలకు కాపుల ఓట్లు చాలా కీలకం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లలో కాపులదే కీలక పాత్ర. అందుకే కాపుల ఓట్లను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీకి ప్లస్ అయింది. కానీ ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే జరిగితే తమకు సమస్యలు తప్పవేమోనన్న భయం వైసీపీకి పట్టుకుందన్న చర్చ జరుగుతుంది. అందుకే కాపులు తమ వైపే ఉన్నారని చెప్పేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదంటూ స్పష్టం చేశారు. వైసీపీని గద్దె దించేందుకు ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు. మరి కాపులు జనసేన వైపు ఉంటారా, వైసీపీ వైపు ఉంటారనేది ఎన్నికల్లో తేల్చుకోబోతున్నారు.